బ్రతుకునంతకాలము దీన్ని కొనసాగపరచండి, ఇంకనూ బలపరచండి. అంతవరకు సహించిన వాడే రక్షింపబడును అని చెప్పిన లేఖనాన్ని స్వతంత్రించుకోవట్లో సహాయం చేయి. రాగలిగిన వారందరూ బట్టి వందనాలు. ఎవరు మానుకున్నారో దినంలో క్షణికమైన వాటిని బట్టి పూటకూటి కొరకు కడుపే దేవుడిగా ఇచ్చుకొని ఎవరు ఈ దినమందు నీ సన్నిధిని దొంగిలించారేమో దయతో క్షమించండి. మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు. యోగ్యంగా బలలో చేయవేయటానికి మమ్మల్ని దర్శించండి. నీ స్పర్శ మాకు కావాలి. యెహోవా నా బలము అని మేము చెప్పగలగటానికి సహాయం చేయండి. నీ దాసుని పూర్తిగా నీ వశమందు ఉంచండి. నీ హెచ్చవలసి ఉన్నది నేను తగ్గాలి, నువ్వు కనబడాలా, నేను మరుగున ఉండాలి. నీ స్వరమును మాత్రమే మేము వినాలి. నీ స్వరం మధురము, నీ ముఖ మనోహరము. నీ సహాయాన్ని కోరుకుంటూ ఈ అభిషేకం దీనికి అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. బైబిల్ కోరస్. బాలే బాలే మాట బంగారు మాట యేసు మాట, బాలే బాలే మాట బైబిల్లో మాట తానాని జీవిత మాట యేసు మాట ఆ జీవితాన యేసు మాట, బలే బాలే మాట బంగారు బైబిల్లో మాట, బలే బాలే మాట బంగారు మాట. మొదటి వర్తమానంలో దేశంలోనే ప్రథముడుగా పిలువబడే ఒక వ్యక్తి, దేశ ప్రధాని ఉండవచ్చు, దేశం యొక్క అధిపతి అధ్యక్షుడు ఉండవచ్చు. ఆ ఉన్నతమైన స్థానమునకు సరి సమానమైన మరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేశంలో అతడు సైన్యాధిపతి. అట్లాంటి వ్యక్తి అన్ని విషయాల్లో భౌతికంగా భూ సంబంధంగా ఆధిక్యతలు అనేకమైన కలిగి ఉన్నాడు. కానీ అంతరంగమందు తనకు చింత అధికముగా ఉంది. తన యొక్క జీవిత కాలంలో ఒక ఉన్నతమైన ఉద్యోగం చేసిన ఒక వ్యక్తి నేను ఎరుగుదును. మంచి ఉన్నతంగా, బహుశా విశాఖపట్నంలో ఒక భవంతి ఉంది, విజయవాడలో ఒక భవంతి ఉంది, హైదరాబాదులో కూడా ఒక భవంతి ఉంటుంది. ఉద్యోగరీత్యా దేవుడిచ్చిన సొమ్ముతో వాళ్ళు మంచి గృహాలు, ఆ వ్యక్తి మంచి గృహాలు కొనుక్కున్నాడు. పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. కానీ ఇంతటి స్థితి కలిగిన ఈ వ్యక్తి తన శరీరం ఇలా చూసుకున్నప్పుడు ఎంతో దిగులుతో ఉంటాడు. తన అంతరంగం నిత్యము తన్ని కుమిలిపోయేటట్టు చేస్తుంది. ఇతరులు ఎవరైనా చూస్తే నా గురించి బహుశా ఇలా షేక్ హ్యాండ్ తీసుకోవాలని సాధారణంగా కొందరు మనకి చేయి ఇస్తారు, మనమే కొందరికి చేయి చాపుతాం. అట్లాంటప్పుడు కూడా షేక్ హ్యాండ్ తీసుకోవటానికి ఆ సమయంలో కూడా ఇతను ఫీల్ అవుతాడు, నాతో ఎవరైనా షేక్ హ్యాండ్ చెయ్యి కలుపుతారా? ఈ చెయ్యి అంతా కూడా బొల్లి మరో రీతిగా కష్టం లాంటిది. అది ఎంత ఉంటే అతను ఏ స్థితి కలిగి ఉన్నా కానీ తన యొక్క బాహ్య రూపము తన అంతములో చివరి దినాల్లో దేవుడు అనుమతించాడు.
ఇలాంటి వాళ్ళు మనం డాక్టర్లు కూడా చూస్తున్నాం. ప్రియ సహోదరి, ఇది శరీరానికి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు, మానసికంగా ఆ వ్యక్తి మీద దాడి చేసేదిగా ఉంటుంది. అది ఒక సందర్భం. రెండవ సందర్భం ఏంటంటే, మరొక స్త్రీని చూసాం మనం బైబిల్లో. ఆమెకు కూడా మంచి భర్త ఉన్నాడు. 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుడిని కాదా నీకు? నో డౌట్ అట్ ఆల్. ఐ నో ప్రెటీ వెల్ అబౌట్ మై హస్బెండ్, మై హబ్బీ. నా భర్త గురించి నాకు బాగా తెలుసు. ఈ లవ్ మీ సో మచ్. కానీ నా బాధ నీవేం తీర్చగలవయ్యా? ఒకసారి అన్నాడు ఒక ఆయన, నేను దేవునికి బదులుగా దేవుడిగా ఉన్నానేంటి, పిల్లల్ని ఇమ్మని నన్ను అడుగుతున్నా, నాకు కూడా ఏడుస్తున్నావు ఎందుకు అన్నాడు. ఆమె యొక్క ఏడుపు చూడలేక, ఆమె యొక్క ఏడుపు దుఃఖం చూడలేక నిత్యం ఏడుస్తుంది. భర్త వచ్చినప్పుడు అలా సంతోషంతో ఒకవేళ మంచినీళ్ళు ఇచ్చిందేమో, వంట కూడా చేసిందేమో, తర్వాత మొదలు పెడుతుంది ఆవిడ. భోజనం పెట్టిందేమో, మంచి భోజనం. తర్వాత దుఃఖంతో నిండిపోద్ది. ఆమె దుఃఖంగా ఉంటే ఈయన ఏమైనా సంతోషంగా ఉంటాడా ఏంటి? కూర్చున్న వ్యక్తి జీవితాల్లో అలాంటి స్థితి ఆమె కూడా చింతలో ఉంది. మరొక వ్యక్తి, మూడవ వ్యక్తి కూడా, ఆ మనుషుడు కూడా నేను తెలివైన వాడిని అనుకున్నాడు, జ్ఞానిని అనుకున్నాడు. ఐ ఆమ్ సో గ్రేట్ దాన్ సో మెనీ, అనేకుల కంటే నేను గొప్పవాడిని అనుకున్నాడు. తండ్రిని మోసగించగలిగినాడు, అన్నయ్యని తండ్రి దగ్గర సంపాదించుకున్నాడు కళ్ళబొల్లి కబుర్లతో. అన్నయ్యని ఆ జ్యేష్ఠత్వాన్ని కూడా కొనేశాడు ఉచితంగా ఆ మనుషుడు. బహుశా ఇంకెన్ని చేశాడు బైబిల్లో రాయబడనివి. కానీ ఒక దినాన ఈజ్ రన్నింగ్ అవే, పరుగు పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆ మనుషుడు మరణం అతను తరుపుతుంది. ఒకని యొక్క పాపం వాడిని పట్టుకొను, ఒకని యొక్క పాపం వాడిని పట్టుకొను బైబిల్లో ఉంది. మోసపోకండి ప్రియులారా, మనం ఏం చేస్తాం అవి మనల్ని తరుగుతాయి. దేవుడు అనుమతించవచ్చు పరిస్థితులు. ఈ యాకోబు అనే మనుషుడు దిక్కు దిమాణం లేకుండా, దిక్కు లేదు, అమ్మున్నారు, నానున్నారు, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, బోడంత ఉంది, ఐశ్వర్యం అంతా అతనికే ఉంది. అబ్రహాము నుంచి వచ్చింది, ఇస్సాకు నుంచి వచ్చింది ఐశ్వర్యం. అయితే ఈ బికేమ్ ఎలోన్ ఇన్ ద డిజర్ట్, ఆ యొక్క అరణ్యములో, పాడైన ఎడారిలోను, బేకర దాని కలిగిన అరణ్య ప్రదేశంలోను, పాడైన ఎడారిలోను, అక్కడ ఉన్నాడు. ఈయనకి హంసతూలిక దర్పాలేదో అంటారులేండి. అలాంటి వీటిలో పండుకునే ఈ మనుషుడు ఈ రోజుని అరణ్యంలో రాయి తీసుకున్నాడు. ఎందుకు? ఎలా ఉంది మనసు ఆయనకి ఇప్పుడు? సంతోషంగా ఉన్నాడా? నా అన్నయ్య యాషావు తరుపుతూ వెనకాల వస్తున్నాడేమో, ఆ మనుషుడిని ఎప్పుడైనా చంపేస్తాను, ఆడిని ఎప్పుడైనా చంపేస్తాను. ఎప్పుడు చంపేస్తాడు? నెమ్మది లేదు, చింత. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చింత లేదని చెప్పగలరా మీరు? ఎన్ని చింతలు ఉంటాయో. 10 సంవత్సరాలు, బహుశా చిన్న వయసులో ఇంకా మిగిలిన వాడికి చింత అనేది తెలియకపోవచ్చు. 10 సంవత్సరాల నుంచి హోంవర్క్ చేయకపోతే నా టీచర్ నన్ను తన్నుతుంది, మార్కులు రాకపోతే మమ్మీ డాడీ తన్నుతారు. తందాంతాన బాధ, భయం ఉండదా? కిరాణా కొట్టుకి పంపించినప్పుడు కిరాణాకి పిల్లలకు 10 రూపాయలు ఇచ్చి 8 రూపాయల ప్యాకెట్ తీసుకురావే, 2 రూపాయలు పాము తినలేదు భయస్తుడు, పడిపోయిన దారిలో. ఆ 8 చిల్లర తీసుకురావట్లేదు. బాధ ఉంటుందా? ఎందుకు ఏడుస్తున్నావు ఇక్కడ అంటే ఆ సంజనాన్ని అడిగితే,
మమ్మీ కొడుతుందని, డాడీ తిడతారని. ఎందుకు? చిల్లరి దారిలో చింత పలు రీతిలుగా. నీవు దేని గురించి చింతిస్తున్నావు? వాక్యంలో చదువుకున్నాం మనం, నీ చింత యావత్తు నా మీద వేయుడి. నీ చింత యావత్తు. చింతించేవారు చింతించేవారు తమకు తాము హాని చేసుకుంటారు. సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు అనుకున్నారు? చింత ఎన్ని రకాలుగా కీడు చేస్తుందో. ఇంట్లో వాళ్ళు నెమ్మదిగా ఉండనివ్వదు. ఏడుస్తూ ఉంటాడు. చింతించే వ్యక్తులు తమకు తాము హాని చేసుకుంటారు. చింతించే వాళ్ళు ఇతరులకు కూడా హాని చేస్తారు. వాళ్ళు పిల్లల విషయంలో వాళ్ళు సెటిల్ కాలేదు. అలాగున అనేకమైన చింతలు మనకు కనపడవచ్చు. మెట్టుకు ప్రియుడ, చింత చాలా ప్రమాదకరమైనది. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు పిల్లలకిచ్చే గొప్ప ఆధిక్యత. పరిటాల రవి అని లేండి, ఇప్పుడు ఆ మాట ఎత్తితే మళ్ళీ మన మీదకి వస్తాడు. పరిటాల రవి విన్నారు ఎప్పుడైనా మీరు? చాలామంది తెలుసు, న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి. పెద్ద లీడరు. అనంతపురం జిల్లా, రాయలసీమలో ఒకటి. అడ్డమైన దారులని అడిగే కాబట్టి అక్రమమైన పద్ధతిలో కానీ ఈ మనుషుడు మాత్రం ఈ పరిటాల చింతిస్తాడు. ఉన్నవాడు తన ధనాలను బట్టి నెమ్మది లేకుండా ఉంటుంది. నీవు ఏ విషయంలో చింతించే వ్యక్తిగా ఉంటున్నావు? ఎలా ఉంటున్నావు మనం? ప్రభు మనకు భరోసా ఇస్తున్నాడు. భరోసా అనే పథకం ఏమైనా ఉందేమో మరి నాకు తెలియదు. అంటే గ్యారంటీ ఇస్తున్నాడు. గ్యారంటీ ఎన్ని మాటలు మనం పేపర్లోను, టీవీల్లోనూ, వాట్సాప్లో ఏ మాటలు కొన్ని మోసపూరితంగా ఉంటాయి. అలాంటి ప్రభువు కాదు మనతో మాట్లాడేది. ఇప్పుడు ఆయన దేని గురించి చింతించు. మత్తయి సువార్త 6వ అధ్యాయము త్వరగా చూసుకొని బలలో పాలు పొందాం. 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి. కాబట్టి మనం చింతించే విషయాలు ఏమి ఉంటాయో అనేది కూడా ఇక్కడ స్పష్టంగా దేవుడు ముందే రాసిపెట్టాడు. యేసు ప్రభువు స్వయంగా మాట్లాడుతున్నాడు ఈ మాటలు. నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ఫర్ ద 3 things, 3 విషయాల్లోనే చింత అంతా. ఇంకా చాలా ఉన్నాయిలేండి. పెళ్ళిళ్ళు ఇచ్చుకోవడం, ఇంకా ఇట్లాంటి ఏవో ఉంటాయి, అనేకమైన ఉన్నాయి సమస్యలు. ఈ 3 ప్రధానంగా మనుషుని కృంగజేస్తాయి. అందుకని బుద్ధి లేని ఓ మనుషుడా, ఓ బుద్ధిహీనురాలా, బుద్ధిహీనుడా, వాటి గురించి నువ్వు చింతించొద్దు. ఆకాశ పక్షులు చూడి, అవి విత్తవు, కోయవు. వాటికంటే మీరు వీఆర్ సో గ్రేట్ దెన్ ద అదర్ క్రీచర్స్. ఈ సృష్టిలో ఉన్న మిగిలిన జీవుల కంటే ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో మనకి
ఇంటి నిండా, తర్వాత ఒంటి నిండా. ఇంటి నిండా ఒంటి నిండా ఉంటుందా ఉండదా? బంగారం ఉంటుంది, బ్యాంకులో ఉంటాయి. అయినా మనకు చింతే ఎన్ని ఉన్నా కానీ. కాబట్టి వాటిని చూడండి. వాటికంటే మీరు శ్రేష్ఠులు. మీలో ఎవడను చింతించడం వల్ల తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. కాబట్టి ప్రియ సహోదరి, ఇంకా వివరణ కింద వచనాల్లో ఉంది. మనం వాటి గురించి నీ చింత ఏ కోవకు చెందింది, నీ భయం ఏ కోవకు చెందింది? ఆరోగ్య సమస్య అయినను పర్వాలేదు, నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే, నేను అసలు బతికేది దేవుని కొరకు. అది కొంచెం అందుకే తెలివిగా మనుషుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. తెలివైన వాళ్ళు విశ్వాసులు ఏం ప్రార్థన చేస్తారు తెలుసా? తెలివైన వాళ్ళు విశ్వాసులు ఏం చేస్తారంటే, వాగ్దానంలో ముదువు వచ్చే వరకు ఎత్తుకొనివాడు నీవేనన్నా ఇచ్చావు కదా వాగ్దానము, నన్ను విడువనని చెప్పావు కదా. ఒకరి తల్లి వాని మర్చినా మర్చిపోవచ్చు అని, చంటి బిడ్డను మర్చినా నేను నిన్ను మరువనన్నా కదా. వాగ్దానం ఎత్తిపెట్టి దేవునికి మనం అప్పగించుకునే గొప్ప ఆధిక్యత మనుషునికి, దేవుని పిల్లలకు దేవుడు అనుగ్రహించినాడు ప్రియుడ. కాబట్టి ఏ విషయంలో కూడా మనము చింతించవలసిన ఒకటి మరొక విధంగా ఆలోచిస్తే జరుగుతున్న వాటిని బట్టి చింతిస్తాం. ఇలా జరిగింది ఏంటి, ఇంతకంటే కొంచెం ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే నాకు. నిన్న మొన్న నా వాట్సాప్లో కూడా చూశాను. ఐఐటి అంటే ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. భారతదేశంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి? 6 7 10 అవి తెలియలేదు. అంతే, వెరీ లిమిటెడ్గా ఉంటాయి. ఇలా బ్రేళ్లతో లెక్క పెట్టచ్చు. జమ్మూ కాశ్మీర్లో ఒకటి ఉందంట. ఇట్లా కొన్ని ప్రదేశాలు అవి మూడు ప్లేసులు రాశాడు. అక్కడున్న వాళ్ళు కొన్ని వందలు. ఐఐటి అంటే విష్ణు కాలేజీ, ఎస్ఆర్కే కాలేజీ, ఇట్లాంటి కాలేజీ దాని వాటి ముందు ఈ మాటలు ఎత్తడానికి ఏమాత్రం హక్కు లేదు. ఇట్స్ ఎ గ్రేట్, ఇండియాలో హయ్యెస్ట్ కాలేజీలు. కానీ వాళ్ళకి జాబ్స్ లేవు. చింత ఉంటుందా ఉండదా? అమ్మ బాబుకి వాళ్ళ పిల్లలు అక్కడ చదివించిన వాళ్ళకి, అరే ఏదో ప్లేస్మెంట్ వచ్చేస్తుంది, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతుంది మా అమ్మాయి మా అబ్బాయి, ఉందా చింత లేదా? కాబట్టి జరుగుతున్న వాటిని బట్టి చింత, ఏం సంభవిస్తుందో ఏమవుతుందో చివరికి అని జరగబోయే వాటిని గురించి కూడా చింత మనకుంటుంది. అట్లాగ మన పితరులు పరిశుద్ధ గ్రంథంలో కొందరు ప్రియుడా ఎంతటి స్థితి కలిగినా కానీ ఏదో రీతిగా చింత అనేది మనల్ని కృంగ చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుడు మనకున్నాడండి. కొన్ని సమయాల్లో నిద్రలో పిల్లలు కెవ్వుమని కేకేస్తారు. ఏరా నాన్న ఏమైందిరా నీకు? నేను ఇక్కడే ఉన్నాను కదా అమ్మ కన్నా. ఏం చేస్తారు తెలుసా? తండ్రి కానీ తల్లి కానీ ఏమంటారు అప్పుడు? ఏం చేస్తారు? అరే వీళ్ళంతా పిల్లలు కన్నోళ్ళలాగే కనపడుతున్నారు. నేను ఇక్కడే ఉన్నాను నాన్న. ఒక మనిషిగా, తండ్రిగా, తల్లిగా అబ్బో ఆ బిడ్డ ఎంత ఆదరణ పొందుతాడు, ఎంత నెమ్మది పొందుతాడు. లేదా మమ్మీ, పిచ్చి కుక్క దారంటే వెళ్తుంటే తరిమింది నన్ను, దాని నుంచి తప్పించుకోవడానికి కేకేశాను అంతే, ఏమీ లేదు. కుక్క లేదు అక్కడ. పడక మీద కుక్క వచ్చేసింది, కుక్క గుర్తొచ్చేసింది అమ్మ డాడీ. అలాంటి పరిస్థితులు మనకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు చాలా ఉంటాయి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 15వ వచనం. ఎవరు చెప్తున్నారండి మాట?
ఎవరు చెప్తున్నారండి? సంఖ్యాకాండము 11వ అధ్యాయము 15వ వచనంలో, నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను అన్నాం కదా. చింత తమకు తాము హాని చేసుకుంటుంది, చింత ఇతరులకు కూడా హాని చేస్తుంది. తమను తాము చనిపోవటానికి ఆస్కారం. భవంతుల మీద డాక్టర్ కోర్స్ చేసేవాళ్ళు 2వ సంవత్సరం 3వ సంవత్సరం వాళ్ళు కూడా, అబ్బాయిలు అమ్మాయిలు ఆ 4-5 అంతస్తుల నుంచి దూకి చనిపోయిన వాళ్ళు. ఏమో ఏం వేధింపులు, ఏమి వాళ్ళు తరుముతుందో తెలియదు మనకి. ఇక్కడ కూడా దైవజనుడైన ప్రవక్త అని పిలువబడుతున్నాడు మోషే. దైవజనుడు అంటున్నాడు. ఎందుకన్నాడు అనవలసి వచ్చింది తెలుసా? 12 చదువు. ఇది నేనేమైనా కన్నానా వీళ్ళందరినీ గర్భం ధరించిన నేను వీరిని కంటినా పాలిచ్చి పెంచాడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వక ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు కదా నువ్వు. ఎవరి మీద నిష్ఠూరం? ఈ బాధకు యాక్చువల్లీ ఈజ్ నాట్ నో వే కన్సర్న్డ్. మోషేకి సంబంధం లేదు ఈ బాధ. కానీ చూస్తూ ఆ దూషిస్తుంటే, అవమానిస్తుంటే ప్రియులారా, ఆయన్ను దూషిస్తున్నారు. ఏం చేస్తారో తెలుసా వాళ్ళు? ఇంకా కాస్త ముందుకు చూస్తే మనము 4వ వచనం అక్కడే ఏడుస్తున్నారు. అవునా? ఏడుపు వీళ్ళకి ఏడుస్తున్నారు. 10వ వచనం, చాలు ఇలాగన ఆయన ప్రాణాన్ని విసిగిస్తున్నారు. మోషేను ప్రియులారా, ఇది చేసిన పని. ఈ బాధలో అదే సమయంలో బాధ మోషేకు మాత్రమే కాదు, కానీ ఇక్కడ యెహోవా కోపము రగులు కొనెను. అవునా? బహుగా మోషేకి బాధ. తండ్రిని పోలిన తల్లి వలె సాకుతూ వాళ్ళని నడిపిస్తున్నా మోషేకి ఎంత బాధ. అని చేస్తున్నాను కదా నీకు. ఒక ఆవిడ అంటది, నేను చస్తే బాగుంటుంది, ఇంట్లో పీడంతా పోతే ఇంటికి ఇసుకుపోతుంది పాపం. నేను చచ్చినప్పుడు తెలుస్తుంది నీ బతుకేంటో అంటది. భర్తను బెదిరిస్తుంది ఆవిడ. మైకా పైకి పెట్టుకుని నోట్లో పెట్టుకుని అలవాటు లేదు నాకు. ఇంత దూరం ఉండాలి. ఓకే, నో, ఐ డోంట్ లైక్ సచ్ సిస్టమ్. మాకు దూరంగా ఉండాలి, చక్కటి వాయిస్ రావాలి. కాబట్టి రకరకాలైన వ్యక్తులు ఈ స్థితిలో మనం కొంతమంది ఉండవచ్చు. అప్పుడు చెప్పేదే ఈ మాటలు, నేనే ఈ సర్వజనమును గర్భము ధరించిన కంటిన వీరి తల్లి ఎన్ని మాటలండి. పాలిచ్చి ఓకే, చాలు. కాబట్టి ప్రియుడ, బాధను కొంచెము హృదయంలో మెదిలింది మోషే. కానీ మోషే మీద దేవునికి కోపం రాలేదు తెలుసా? భరించలేక సహించలేక మోషే కొంచెం కొద్దిపాటి బాధ హృదయంలో చింతిస్తున్నాడా లేదా మోషే? ఇదే సమయంలో వాళ్ళు ఈ ప్రజలు ఏ ప్రజలనైతే ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన తర్వాత నడిపిస్తున్నాడో ఆ ప్రజలు తీరు మాత్రం బాలేదు. సణుగుతారు. అమ్మా, నీరు లేదు, ఆహారం లేదు, ఎప్పుడు సయసారం లేని అంతేకాదు. ఎందుకు ఇయ్యి? ఇక్కడ అంటారు కదా వాళ్ళు, ఇయ్యేనా నాకు ఎప్పుడును. 5వ వచనంలో చేప కూర బాగా గుర్తొస్తుంది. చేప పులుసు
చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు. సిగ్గు లేదు, సిగ్గు లేదు. కాబట్టి ఒక విషయం జ్ఞాపకం ఉంచుకుందామా అమ్మా, ఎప్పుడు మాత్రం ఇంట్లో వాళ్ళ మీద సనగవద్దు, ఏడవద్దు. గారం గజ్జలకి ఎడితే వీపు విమానం మోత ఎక్కుతుందంట, వీపు దెబ్బలకి ఏడుస్తుందంట. గారము దారంటే వెళ్తుంటే అమ్మ బాబును ఒక రోజున మార్కెట్లో, డాడీ డాడీ మమ్మీ నాకు గజ్జలు కావాలి, గజ్జలతో డ్యాన్స్ వేస్తాను. డ్యాన్స్ నేర్పించారు, అలా నేర్పించారు. గజ్జలు కట్టుకుంటే బాగుంటాయి. ఇప్పుడు కాదు తర్వాత కొందాం, వచ్చి తిరుగు ప్రయాణంలో కొందాం అన్నారంట వాళ్ళ బిడ్డతోటి. ఇక్కడే మారం. వాళ్ళ తెలివి వాళ్ళ అమ్మ బాబు నేర్పించలేదు వాటిని. ఎక్కడి నుంచి వచ్చింది? బ్లడ్లో ఉంది అది బుద్ధి. అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఏదేని వనంలో నుంచి వచ్చింది. ఈ కటార్ నగర్లో వాళ్ళకి, చిన్నపుర తోట వాళ్ళకి, వాట్నాటి ఎవరికి కాదు అందరికని. వెంటనే 2 అందుకునేటప్పటికి అంత దిగిపోయింది. వెంటనే 2 అందుకు గారం గజ్జలకి ఏడిసింది. గారం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇక్కడ కూడా అదే. ఏం జరిగిందంటే ఇక్కడ వాళ్ళు సరైన పద్ధతిలో దేవుని అడగలేదు. చూడండి 11వ అధ్యాయం 33 నుండి చదువు నాన్న. ఈ ప్రజలు విసిగించి ఇబ్బంది పెట్టి వేసారి చేసిన తర్వాత, నిందాపూర్వకంగా మాట్లాడిన తర్వాత సంపాదించుకున్న ఈ మాంసాపేక్ష కలిగిన ఈ వ్యక్తులకు రెండు మోరాలు. అవునా? 31వ వచనం చదవండి. రెండు మూరలు అంటే ఎంతసేపు? 3 అడుగులు ఎత్తు. అయ్యా, ఒక పెట్టె కాదు, ఇంటికి 4 పెట్టెలు కాదు, కొన్ని 100 పెట్టెలు పూరేళ్ళు సంపాదించుకోవచ్చు. అవునా? ఏరుకున్న వాళ్ళకి ఏరుకున్నంత, దోసుకున్నంత, అదంతా ఆ యొక్క పూరేళ్ళు. 2 మూరలు ఎత్తు, 3 అడుగులు ఎత్తు, భూమి కనపడకుండా దేవుడు రప్పించాడు. కానీ 33లో ఆ మాంసం ఇంకా వారి పండ సందును ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 34 చివరి, కిబ్రోతు హత్తావా. ఈ అనుభవం ప్రియులారా, మన జీవితంలో కిబ్రోతు హత్తావా అనుభవం లేకుండా ఉండాలంటే, అనగా ఏంటి కిబ్రోతు హత్తావా అంటే? ఆశ ఉండొచ్చు కానీ దురాశ మాత్రం, ప్రభు ఇది నీవు నాకు ఇచ్చే చాలు, చిన్న ఉద్యోగం ఇచ్చే చాలు, తృప్తి అనేది ఉండాలి. సరైన మార్గంలో అమ్మా నాన్నను అడగాలి, మన ప్రియతండ్రిని యేసుక్రీస్తుని అడగాలి. అంతేగాని విసిగించటం, మారం చేయటం, నిందాపూర్వకంగా మాట్లాడుతూ ఇంట్లో తండ్రి మీద కానీ తల్లి మీద కానీ, లేదు కొంతమంది భార్యలు భలే సంపాదిస్తారులేండి భర్త మీద సనిగి అలిగి. రకరకాల మెథడ్స్ ఉంటాయి స్త్రీలకు, పుట్టుకతో వస్తాయి ఆ పద్ధతి. దట్ ఇస్ నో వే గుడ్. ఎప్పటికీ అది మంచిది కాదు. నువ్వు దేవుని భయం కలిగిన వ్యక్తి అయితే, దేవుని పిల్లలమైతే, మనం 60 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వస్తే సిగ్గొచ్చేసి సిగ్గుపడే రీతిగా ముఖం మార్చుకుని వందనాలు చెప్పడం కాదు, కొంచెం
దరహాసం. దరహాసం అంటే కొంచెం కొంచెం, మరీ అనక్కర్లేదు, కొంచెం. బాధ దగ్గర కూడా, సమస్య చెప్పుకునే దగ్గర కూడా ద హంబుల్నెస్. మోషేను ఈ ఒక్క విషయం కాదు, ఎన్ని విషయాలు. ఏయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నా దాసుడైన మోషే గురించి మీకు తెలుసా? భూమి మీద ఉన్న వారందరిలో ఆయన మిక్కిలి నా ఇల్లంతుడు నమ్మకమైన వాడండి. అలాగే నీ ఇంట్లో పేరు తెచ్చుకోవాలి, నీ భర్త దగ్గర, అమ్మా నాన్న దగ్గర. నాట్ బై యాంగ్రీనెస్, కోపగించడం ద్వారా కాదు. యవనస్తు పిల్లలు కాబట్టి ఏ విషయంలో కూడా మనం కిబ్రోతు హత్తవా అనే అనుభవం కాదు మనకి. ఆశించాలి, చేయలేరా? ఒక ఊరిలో క్రిస్మస్ ప్రభువు నమ్ముకున్నారు వాళ్ళు. ఒక 15 ఏళ్ళు 25 ఏళ్ళ క్రితం, ఇది 30 సంవత్సరాల క్రితం, లేక 40-50 సంవత్సరాల క్రితం. ఇది చాలా కాలం క్రితం ప్రభువు నమ్ముకున్నారు వాళ్ళు. ఆ తండ్రి ఇంట అంత సమృద్ధి ఉంటుంది, కానీ ఆ తండ్రికి మేనేజ్మెంట్ స్కిల్స్ లేవు. బిడ్డలకి అయ్యో పండగ వస్తుంది కదా అడుగుతారు అందరితో పాటు. సామాన్యం. ఆ ఊర్లో కూడా 3-4 ప్రభు నమ్ముకున్నారు. హైందవ గ్రామం అది. రేపు 25 అంటే ఈరోజు 24వ తారీఖుని కనపడకుండా మానేశాడు. పిల్లలకి భార్య ఎక్కిన అతను అంటే అదొక మనస్తత్వం, బుద్ధిహీనత. ఆ మనుషుడికి అరే నాకు ఏం కొనలేకపోయినా తేలేకపోయినా నా ఇంట్లో బాధ్యత రాహిత్యంగా ఉంటాడు. తేలేదు. ఏళ్ళకి అర్థం కాదు. అందరూ రాత్రి అంతా ఎతికారు. 24 రాత్రి, ఎప్పుడో 25 రాత్రి పొద్దుపోయింది. రాత్రి కూడా ఎక్కడో ములిగి ఎక్కడో తేల్తారంటారు కదా, అలాంటిది ఏం జరగలేదు. నెమ్మదిగా వచ్చాడు ఇంటికి. ఇల్లంతా సంతోషంగా ఉందా? పండుగ ఉందా వాళ్ళకి? పండుగ అక్కర్లేదు. తండ్రి అనే వ్యక్తి ఏం చేయలే చెప్పా, నాన్న డబ్బులు నేను కూడగట్టుకోలేకపోయాను, మీ అందరికీ తేలేకపోయాను. మంచి పండుగ అంటే కలిసి తిన్నా పండుగ నాన్న అని చెప్పే బుద్ధి కూడా లేదు ఆ మనుషుడికి. ఒక ఊర్లో 40-50 సంవత్సరాల క్రితం నేను చూసిన అనుభవం ఇది. పండుగ పేరుతో కానీ, ఆ పేరుతో, పుట్టినరోజు పేరుతో కానీ, ఇంకేంటి పెళ్లి రోజుతో పేరుతో కానీ అడక్కో, వేధించుకో. ఇద్దరు కలిసి నవ్వుకుంటే చాలు, అన్నదమ్ములైన అక్క చెల్లెన. ఎవరు చెప్పారు నీకు పండగంటే కొత్త బట్టలని? ఈవెన్ టుడే, ఈరోజు కూడా, ఆ రోజు నేను బట్టలు వేసుకొని, నేను కొత్త బట్టలు ఉన్న ఆ రోజు పుట్టినరోజుని వేసుకోను, పండగ రోజు కూడా వేసుకోను. ఇప్పుడు కూడా నా బాల్యం నుండి ఇంతే నా సిద్ధాంతం. అది పండగ కాదు. పండగ హృదయంలో దేవునికి నాకు పండగ అంటే ప్రభు నాకు, దేవా నువ్వు నా కొరకు ఉద్భవించావు, పశువుల తొట్లో పుట్టావు, ఎంత ప్రేమ, తగ్గించుకున్నావు, ఎంత ప్రేమ, ఇంకెన్నో చెప్పచ్చు. కాబట్టి పండుగ అంటే 4 జతలు అమ్మా బాబు కొనేవాళ్ళు కొంటారులేండి. కొన్నవాళ్ళు ఏం నేర్పించిన ఆయన. కాబట్టి మనం కూడా ఎప్పుడూ కూడా మన ఇంటి స్థాయి, మన స్థాయి ఎరిగి ప్రభు గురించి చెబితే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. అంతేగాని ఎప్పుడు కూడా చిన్నలు కానీ పెద్దలు కానీ ఆ పేరుతో రుణమైపోవటం, డబ్బు అప్పు చేసేయటం. కొంతమందికి కళాకారులు ఉంటారు మన మందిరంలో కూడా, అప్పు చేయకపోతే నిద్ర పట్టదు వాళ్ళకి. ఆ మనిషి అయిన తర్వాత కొద్దిగా అప్పు ఉంటుంది ఇద్దరు అనేవాడు నాతో మాట్లాడేవాళ్ళు అంటారు. మొన్న ఒక ఆయన దేవుని సేవకులు వచ్చారు మన దగ్గరికి, పోయిన ఆదివారమైనా అప్పు చేసినవాడు పరలోక రాజ్యం ఉండదని చెప్పాడు ఆయన. మరి అప్పు అంటే ఎలా? రుణాలు ఉన్నాయి చాలా ఇతనికి. ప్రభు దూత తీసుకెళ్తుంటే రుణాలైన ఉన్నాయి మనుషుడికి అంటుందండి విశ్వాసం గురించి. ఎవడాడు? ఈ అంధకార సంబంధమైన అధినేత ఉన్నాడు కదా, వాడు ఈ మనుషుడు రుణం ఉంది.
ఎక్కడ తీసుకెళ్తావు అంటే నింద. ఇతనికి మచ్చ డాగులు ఉన్నాయి బట్ట మీద, అప్పు చేసి తీర్చలేడు. ఈ అమ్మాయి అప్పులు చేసి తీర్చలేళ్ళు. పోయిన ఆదివారం వాక్యంలో ఆయన ఒక మాట జ్ఞాపకం, అది నాకు అర్థమైంది. సాధ్యమైతే వడగంజి అంటారు, లేదా గంజి, గంజిలో ఉప్పు కలుపుకుంటే ఎంత రుచిగా ఉంటుందో తెలియదు మీ ఎవరికైనా, నాకు తెలుసు. గంజి తర్వాత ఉప్పు, తర్వాత కొంచెం అన్నం మెతుకులు, తర్వాత ఉల్లిపాయో లేక ఆ తమిళనాడు గారికి తెలుసా ఇది ఇది చాలండి. ఈవెన్ టుడే నేను ఇష్టపడతాను. ఇది ఇలాగ ఉండకూడదు. మోషేని వేధించినట్టుగా ఉండకూడదు. మోషేకి దేవుడు శిక్ష విధించలేదు. మోషే తన బాధను దేవునికి తెలియజేసుకున్నాడు. శిక్ష ఎవరు పడింది? కొన్ని వేల మంది, కొన్ని వేల చచ్చారు అక్కడ. దేవుని మీద నిందించవద్దు. నీ పిల్లల విషయం నిందించడానికి నీకు హక్కు లేదు. దేవుని నువ్వు పెంచడం తప్పు చేస్తావు నీ పిల్లల్ని. నా పిల్లలు ఇలాగ అయిపోయారు. పెంపకంలో తప్పు ఉంటుంది మనది, లోకంలో సమాజంలో తప్పు ఉంటుంది. నీ క్లాస్మేట్స్ నేను నాశనం చేస్తారు, నీ ఇరుగు పొరుగు వాళ్ళని నాశనం చేస్తారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. అది రాజా పక్కన ఉన్న కుర్రాడు అలాంటి వాడు, లేకపోతే ఆ పక్కన ఉన్న అబ్బాయికి రాజా అలాంటి వాడు తెలియదు. కాబట్టి చింత, మోషే యొక్క చింత, వాళ్ళు అనేకులు చనిపోవటానికి. అవునా కదా? మోషే చింత కాదు అది, కానీ ఎవరి చింత? మనుషులది. వాళ్ళకున్న చింత సరైన రీతిగా దేవునికి తెలియచేయలేదు కనుక వాళ్ళకి అక్కిడు. మనం కూడానండి ప్రభుని అడుగుదాం, ప్రభుకి అసాధ్యమైనది ఏదైనా. చూడండి ఆకాశ పక్షులు చూడండి, ఇంకా కింద చక్కని మాట ఉంది, చదవండి అక్కడ మత్తయి సువార్తలో. త్వరగా వెళ్ళిపోద్ది, మనకు సమయం లేదు. మత్తయి 6లోనే అది ఆ మాటకు అబ్బా, ఎంత పరిశుద్ధాత్మ దేవునికి ఎంత ఎంత సమయోచితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా రాసి పెట్టాడండి ఇక్కడ. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిని ఒకదాని వలనను. అంటే ప్రపంచంలో సొలొమోను రాజు అంత గొప్ప ధనికుడైన రాజు లేడు, ఇప్పుడు రాలేదు కూడా ఇంతవరకు. అంతటి గొప్పవాడు సొలొమోను. అతని గురించి చెప్పుకుంటాడండి ఆ ప్రసంగిలో. ఎంతమంది నాకు దాసదాసులు ఉన్నారు, ఎంత పొలం ఉంది, ఇన్ని ఉద్యానవనాలు ఉన్నాయి, ఇంతమంది భార్యలు, ఉంపుడుకెత్తులు కూడా ఉన్నారు నాకు. చివరికి అంటాడండి, ఆ 8వ అధ్యాయం 13, 12 వద్దు వెళ్ళకుండా చెప్పండి, బైబిల్ తీయొద్దు. 12వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థమేమో ఇదే, దేవుని యందు. ఇది నేను నేర్చుకున్నాను ప్రభు ద్వారా. మనం నేర్చుకోవాలి ఈ విషయాలు. ఆ సొలొమోను గొప్పవాడే, కానీ సొలొమోను ఎందుకు పనికిరాడు? ఎక్కడ? అడవి పువ్వులు చూస్తే అవి ఏం చేస్తాయి? అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వల్లెను. దోస్ ఫ్లవర్స్ ఆర్, ఆ పుష్పాలు అంత రమ్యత ఈ సొలొమోనుకు లేదు. సొలొమోనుకున్న వైభవము పుష్పాల ముందు దిగదొడుపు. ఇల్లుని బట్టి అతిశయించొద్దు, డబ్బును బట్టి అతిశయించొద్దు, ఉద్యోగాన్ని బట్టి అతిశయించొద్దు, నీ ముఖ కాంతిని బట్టి కూడా నువ్వు అతిశయించొద్దు. అది నీ వల్ల కలిగిందా లేకపోతే దేవుడు ఇచ్చాడా? దేవుడు. ఆయన బట్టి మనం ఎలా ఉన్నాం. కాబట్టి చింత ఉందని అతిశయించొద్దు, గర్వించొద్దు, లేదని దిగులు పాడుకోవద్దు. ప్రభు పిల్లలుగా మనం ప్రభుకి అప్పగించుకోవాల్సిన అవసరత ఉందని మొదటి సత్యం ఇది. గిబ్రోతు హత్తావా, దురాశత కలిగి ఆ ఇశ్రాయేలీయుల నాశనం కాకుండా మనం జాగ్రత్త పడదాం. రెండవ మాట చూసుకుని మనం ముగించుకుందాం. రాజులు మొదటి గ్రంథము, రాజులు మొదటి గ్రంథం
19వ అధ్యాయం మొదటి 4 వచనాలు. చాలు. 2వ వచనంలో యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను గాక. దాని యొక్క ఫలితం ఏంటండి? దాని ఫలితం ఏంటి? చివరికి ఏం జరిగింది? నాలుగవ వచనంలో అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, ఎవరెత్తను మాట్లాడేది? ఇందాక మాట్లాడిన వ్యక్తి ఎవరు? మోషే. మోషే అంతటి వారికి, అంతని ఉన్నతమైన ఆత్మీయ అంతస్తు కలిగిన వారికి పోరాటం ఉంది, చింత ఉంది. ఇక్కడ ఏలియా ఎంతటి వాడో తెలుసా? బదరీ వృక్షం దగ్గరికి వెళ్ళి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణమును తీసుకోను. ఈ మాటలు చెప్పే వ్యక్తి సామాన్యుడు కాదండి, ఉన్నతమైన వ్యక్తి. 17వ అధ్యాయంలో అంతట గిలాదు కాపురస్తుల సంబంధి తిష్బీయుడని ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడని ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచి అయినను వర్షమైనను పడదని. ఏలియా దేవుని దాసుడు, ఏలియా సేవకుడు, ఏలియా ప్రవక్త. ఏలియాను బహుగా బలమైన సాధనంగా వాడుకున్నాడు దేవుడు ఏలియాను. బలమైన సాధనంగా ఒక రోజున రాజు దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుని చిత్తం చొప్పున దేవుని ప్రజలు నడుచుకోవాలి. కష్టమైన నష్టమైన కానీ వాటిలో నిలబడి ఉండాలి. కాబట్టి ఎంత అయింది? 45. రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడే ధైర్యం, అసలు రాజు దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి. అతను బంగారపు దండం చూపించాలి, అప్పుడు మాత్రం పర్మిషన్ ఇస్తాడు. అలాంటిది దగ్గరికి వెళ్ళాడు, పర్మిషన్ లేకుండానే వెళ్ళాడు. ఇలా మాట్లాడుతున్నాను, నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డాడు? నో, రాజు యొక్క సన్నిధిలో ఉన్నాడు. కానీ రాజుతో పని లేదు ఇతనికి ఇప్పుడు. అనగా నేను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాను మాట్లాడుతున్నాడు. ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడని ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచి అయినను కీడు ప్రకటించాలి. కీడు ప్రకటించాలి. అది సాధ్యమా? ఆయన మాట చట్టమైపోయింది, వేదం అయిపోయింది. ఆకాశం తిరగకుండా ఆకాశాన్ని ముయ్యగలిగిన శక్తిమంతుడు. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం అనుకోండి, చూడండి. యెషయా గ్రంథంలో అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు తిరువగా తీయలేడు. ఎవరు? దేవుని సంబంధించిన మాట ఇది. దేవుడు ఒక్కడే చేయగలడు అది. కానీ మోషే సహితం చేయగలడు. దేవునికి ఉన్న అధికారం అంతయు ఆయన యొక్క పిల్లలకి ఇస్తాడండి. అమ్మా, దేవునికి ఉన్న అధికారము, శక్తి, సామర్థ్యాలు
యోగ్యతలన్నీ కూడా తన యొక్క పిల్లలకి ఇస్తాడు. మాట సెలవిచ్చాడో లేదో 1 సంవత్సరం కాదు, 6 మాసాలు కాదు, 2 ఏళ్ళు కాదు, అనేక సంవత్సరాల పాటు ఆకాశం మూతబడిపోయింది, మూసివేయబడింది. అంతటి శక్తిమంతుడు ఎవరు? ఏలియా. ఇంకా 1-2 చూద్దాం అతని కొరకు. 17వ అధ్యాయం 22వ వచనం. 17:22. అంటే ప్రార్థన చేయగా చనిపోయిన వాడు ఎలాంటి ఎంత ఉన్నతుడు? ప్రార్థన చేస్తే ఒక మాట సెలవిస్తే ఆకాశం మూతబడిపోయింది, వర్షం లేదు. ఎంతటి ఉన్నతుడు అంటే ఇంకొక మాట కూడా ఇక్కడ చూడొచ్చు 6వ వచనంలో. అక్కడ కాకోలము ఉదయమందు రొట్టెలను మాంసమును, అస్తమైందు రొట్టెలను మాంసము అతని యొద్దకు తీసుకుని. తనకు లోబడే వ్యక్తుల విషయంలో దేవుడు కొన్ని అద్భుతాలు చేస్తాడు. కాకోలం అనగా కాకులు మనుషులకు ఆహారం పెట్టవు, మనుషుల దగ్గర ఉన్నది లాగేస్తాయి, ఎత్తుకుపోతాయి. అట్లాంటి అసూయ ద్వేషంతో కూడినవి, వాటి స్వార్థం తప్ప ఇతడి గురించి ఆలోచించవు. జంతువుల లక్షణాలు ఇంకోటి ఏంటి తెలుసా? అవి తినాలంటే మిగిలిన వాటిని బెదిరించాలి, అందుకు ముందు పొడిచేస్తాయి. అవునా? పక్కనున్న వాటిని పొడిస్తాయి. కుక్కలు అనుకోండి కరుస్తాయి, కరిస్తే నువ్వే తినవే, తిను, నువ్వే తిను, ఈ తర్వాత చూద్దాంలే అని పక్కకి వెళ్ళిపోతాయి. మనుషులు భూమి మీద కూడా సంపాదించుకోవడం అందరూ అలా ఆ కోక చెందులోనే. ఆ మృగాల కంటే ఎక్కువ వీళ్ళు, మృగాల కొంత మరుగు. అలాంటి జంతువుల చేత, కాకుల చేత పోషింపబడిన దైవజనుడు. 3వది ఇది ఏంటి? ఆ ప్రాణమును బ్రతికించుట. 4వది ఏంటో చూద్దామా? 19వ వచనం. 18వ అధ్యాయం 19వ వచనం. ఈ ఎంతమంది ఇక్కడ మొత్తం? 400+. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడే. ప్రభువా నిన్నునే చాలు. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తే ఒక రోజున ఆకాశం నుండి అగ్ని క్రిందికి దిగింది. వాళ్ళు ప్రార్థన చేస్తే కనీసం ఆకులు కూడా కదలలేదు. ఆకాశం అగ్ని కురిసింది, అగ్ని దిగి వచ్చింది. ఆ నీటిలో ఉన్న నీటి మడుగులో ఉన్న బలిపీఠం మీద ఉన్న మాంసాన్ని దహించి వేసింది. సచ్ ఎ గ్రేట్ మ్యాన్. ఇంకెన్నెన్నో కొన్నే పరిశుద్ధ గ్రంథంలోకి గుప్తమై ఉన్నవి. అన్నీ రాస్తే భూలోకం చాలదు. యేసుప్రభు ద్వారా దేవుని ద్వారా జరిగించిన కార్యాలు. వన్ డే ఒక రోజున ఈ పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళాడండి? 4వ వచనంలో, ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం దగ్గర కూర్చుండి మరణాపేక్ష కలవాడాయి. ప్రభువా ఎంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను అమ్మా. అలాంటి దైవజనులే కొన్ని సమయాల్లో చింతకు బాధకు గురైనారు. మనము కానీ మన దేవుడు నమ్మకమైన వాడు. He never forsake us. ఆయన ఎన్నడూ విడువడు. వాక్యంలో చదువుకోవటానికే కాదు, బోర్డు పెట్టుకోవటానికి, ఇంట్లో గోడల మీద పెట్టుకోవటానికి కాదు, మన జీవిత అనుభవంగా ఉండాలి. ఫలానా విషయాలు
నన్ను కానీ నా కుటుంబానికి కానీ ఆయన దూరమైన సందర్భాలు దాఖలాలు నాకు లేవు. ఒకవేళ ఉంటే ఎప్పుడు ఉంటాయి తెలుసా? నో. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క చిత్తం, వీళ్ళకు కూడా దేవుని యొక్క చిత్తమే. ఆఫ్టర్ ఆల్ రాజు కూడా కాదు, రాజు వెనకాల కూర్చునే మనిషి ఎవరు? యెజబెలు. ఆ స్త్రీ రాజు సముఖంలోనే నేను ఎవరి సన్నిధి నిలబడి ఉన్నానో ఆ జీవం గల యెహోవా తోడు అని ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి, అగ్ని కురిపించిన వ్యక్తి, మనిషిని బ్రతికించి జీవమును రప్పించిన వ్యక్తి. కానీ కొన్ని సందర్భాల్లో మనం భయపడిపోతాం. ఆత్మలకు బదులుగా శరీరంలోకి వస్తాం. ఆత్మానుసారంగా ఉండేదని బదులు శరీరానికిలో వచ్చేస్తాం. శరీరంలోకి వచ్చినప్పుడే భయం. ఆత్మలో ఉంటే బలం. అట్లాంటి పరిస్థితుల్లో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. మీ చింత మొదటి వర్తమానంలో కూడా ముగ్గురిని చూసాం. ఏ హేతువు లేదు. ఆ అరణ్యంలో అతను దర్శించడానికి ఎందుకు దేవుడు ఎందుకండి అంత ప్రేమ ఎందుకు? దేవునికి ఎంత మంచి ఏమనుందా ఆ యాకోబులు? ఎందుకు ఆకాశం నుండి భూమికి వచ్చారు ఆయన? 28వ వచనం చదవండి. 28వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆదికాండం 28:15. ఇదిగో అబ్బాయి ఆ రాత్రి కాడ మాట్లాడుతున్నాడు. నన్నల్స్ విత్ హిమ్. ఎవరు ఆయనతో లేరు. నరపురుగు లేదు. బహుశా సేవకులు ఒకళ్ళిద్దరు వచ్చి ఉంటారేమో లాంటి. వాళ్ళు ఏం చేస్తారో ఆ టైంలో, ఇదిగో చదువు, నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందును కాపాడుచు ఐ విల్ బి విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఉద్యోగం లేదా? అయితే నీకు ఒకటి కావాలి. నీకు ఒకటి కొదువుగా ఉంది. 1 విశ్వాసం, 2 నమ్మిక కావాలి, ఆధారపడటం కావాలి, 3 సమర్పణ కావాలి. అయ్యా నష్టపరుచుకోవడం కావాలి. దేవుని కొరకు సమయాన్ని ఇవ్వలేము మేము కదా. ఇప్పుడు అంత ఏమైంది? 12 గంటలకి ఎవరైనా వచ్చి ఉంటారు. ఇప్పుడు ఎవరైనా వస్తారు చర్చికి 12 గంటలకి? ఆయన మహాకాశం పట్టజాలని దేవుడు నిన్ను ఇంతగా ప్రేమిస్తుంటే సమయం తెలియదు నీకు. దేవుని సమయం దేవునికి ఇవ్వలేము. ఒక మాట చదువుకొని ముగించుకుందామా? మలాకి గ్రంథం కదూ అది. మేకా గ్రంథం మలాకి తండ్రి వద్ద దొంగలీలునా ఎక్కడ? 3వ అధ్యాయం 8వ వచనం. చాలు. మానవుడు దేవుని వద్ద, మనం దొంగలం కదా, దేవుడిచ్చిన దాంట్లో మనం ఇసుమంతా ఇదుపుతాం దేవునికి భిక్ష పెడతాం. సరే, దశమ భాగము స్వేచ్ఛార్పణలు పక్కన పెడదాం. నిన్ను లెక్క అడుగుతాడు దేవుడు ఎప్పటికప్పుడు వడ్డీతో సహా. దేవుడికి వడ్డీ కూడా తీసుకుంటాడంటే తీసుకుంటాడు. కొన్నిసార్లు వడ్డీ తీసుకోడు కానీ ముద్రాయింపు వేస్తాడు. ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావని నీకు బుద్ధి చెప్తాడు. ఏ రూపాయలు అనేది ఎవరినైనా అడగండి, ఎలా వసూలు చేస్తాడు మన దగ్గర. మనం ఆయన ఎదురు దోషులమైతే. కానీ కనీసం ఒక్క తలంపు ఏంటంటే సమయం ఇవ్వలేము మనం. దశమ భాగం ఎంత తెలుసా? రోజులో ఒక దశమ భాగం సమయం గురించి మాట్లాడుతాను. 2:30 అదే కదా, ఇదే కదా నీ దేవుడు నిన్ను అడిగేది. ఇక్కడ 3 గంటలు కూర్చోలేమో మనం. మన సహవాసం మిగిలిసారా 1 గంట 2 గంటలు అది. కాబట్టి సమయం దగ్గరే మనకి ఉచిత. నీ డబ్బు కూడానండి నీవు ఇచ్చేది
దావీదు ఏమంటాడో తెలుసా దేవుని కానుకిస్తూ, నాదేమి కాదు ప్రభు, మీరిచ్చిన దాంట్లో కొంచెం నేను ఇస్తున్నాను. ఇది నా గొప్పదా. ఇచ్చే విషయంలో 10,000 తెచ్చాడనుకో ఒక వ్యక్తి, 20,000 వేసాడనుకో. అందుకే అన్నాడు ఆ రోజుని, ఓ మనుషుడా, ఈ ధనవంతులు ఆమె కంటే చాలా ఎక్కువ వేశారు, కానీ వాళ్ళందరికంటే కూడా ఈమె ఎక్కువ. వాడు 20,000 50,000 వచ్చు ఒకవేళ దక్షిణ భాగం. నమ్మకం ఆమెకున్న జీవనం అంతయు మోకరించుతాం. కాబట్టి దేని గురించి చింతించొద్దు. సమయం దేవునికి ఆదివారం ఇచ్చే విషయంలో కానీ, ఒక 3 గంటల ఆదివారం ఇచ్చే విషయంలో కానీ, నీవు దేవుని కంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా అని దేవుని అడుగుతున్నాడు. ఈరోజు మనల్ని ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నాడు. మీరు దొంగలు కదా అంటున్నాడు. దేవుని వద్ద దొంగిలిస్తారా మీరు? కాబట్టి అలాంటి స్థితి నుంచి వెలుపులకు రావాలని దేవుడు లేఖనం ద్వారా మనతో మాట్లాడాడు. బలలో పాలు పొందాం. సహోదరుడు మోహన్ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు.